హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వీణతో వినోదం. ఏంది ఈరోజు ఇట్లా లైవ్లో వచ్చేసినా అనుకున్నారా? ఏం లేదు, ఈరోజు నేను వాట్ ఐ ఈట్ ఇన్ అ డే ఛాలెంజ్ చేస్తున్నాను. సో మీరు కూడా చూడండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీణతో వినోదం. మీకు చాలా ఫన్నీ ఎంటర్టైన్మెంట్స్ అప్కమింగ్ వీడియోస్లో రాబోతున్నాయి. సో మీన్ వాళ్ళు ఈరోజు అయితే నా ఫుడ్ ఛాలెంజ్ చూడండి, వాట్ ఐ ఇన్ అ డేలో. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను టమాటో రైస్ పెట్టుకున్నాను. ఇది నేను చేసిన టమాటో రైస్. నేను చేసిన ఫుడ్ ఎలా ఉంటుందో కూడా మా ఫ్రెండ్స్తో మేము చూపిస్తాను, వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేసి. సో నేను బ్రేక్ఫాస్ట్ అయితే టమాటో రైస్ తింటున్నాను. మై ఫేవరెట్, నేను చేసిన కాబట్టి. ఓకే, మంచిగా చేసాం. కొంచెం కారం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇక లంచ్ టైంకి అయితే ఇది లంచ్లో సెట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టమాటో రైస్. టైం వచ్చేసి 11:30 అవుతుంది. అలసిపోయి వచ్చేసరికి ఆకలిస్తుంది అంటే హాస్ని నా గురించి ఆలోచించి టిఫిన్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. దోశ, నా ఫేవరెట్ దోశ తెలుసా. చట్నీ కూడా బాగా చేసుకొని వచ్చింది. ఇప్పుడు నేను అలసిపోయి వచ్చా కదా, కొంచెం ఆకలిగా ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు దోశ తినబోతున్నాను. ఇది ఏం చట్నీ హాస్ని? పాపల చట్నీ, పుట్నాల చట్నీ అంట. బాగా చేసావు, చాలా బాగుంది. ఇట్లాంటి ఫ్రెండ్స్ అవసరం అండి. ఎందుకంటే మన కష్టాలలో, మన కన్నీళ్ళలో తోడున్నా లేకపోయినా ఇట్లా తిండిలో మాత్రం మా ఫ్రెండ్ ఇబ్బంది పడవద్దు, పాపం అలసిపోయి వచ్చిద్ది అనేసి నా కోసం తీసుకొచ్చింది చూడండి. అది గ్రేట్ ఫ్రెండ్షిప్ అసలు. థ్యాంక్ యూ హాస్ని. మార్నింగ్ నేను టిఫిన్ తినొచ్చాను కదా, అంటే టమాటో రైస్. ఇప్పుడు దోశ తింటున్నాను. కొంచెం ఆకలి వేస్తుంది. మళ్ళీ ఇప్పుడే లంచ్ చేశాను అనుకోండి, బాగుండదు కదా, అందుకని టిఫిన్ తింటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీ ఊర్లో వీటిని ఏమంటారు చెప్పండి? మా ఊర్లో అయితే మొరి పండ్లు అంటారు. ఇది సమ్మర్ స్పెషల్. ఒకప్పుడు చిన్నప్పుడు తింటుండే, ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత దొరికినాయి నాకు. సూపర్. ఇట్లాంటివి సీజనల్ ఫుడ్స్ తింటే మాత్రం హెల్త్కి బెనిఫిట్స్ చాలా బాగుంటుంది. ఇది తింటే కనుక మరీ చల్వ చేస్తూ ఉంటుంది హెల్త్ మాత్రం. మీరు ఎవరన్నా తినకుండా ఉంటే కనుక ఎక్కడన్నా రోడ్డు మీద దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు సీజనల్ ఫుడ్ కాబట్టి కొనుక్కోండి. ఇది మాత్రం దీంతో పాటు ఇంకొక లీఫ్లో యాడ్ చేస్తే కనుక నాకు 50 రూపీస్కి అమ్మారు. ఒకప్పుడేమో ఇవే 5 రూపాయలు 10 రూపాయలకి అమ్ముతుండే. ఇప్పుడు మాత్రం ఫుల్ రేట్ అయిపోయింది. ఈ లోపల ఇట్లా పిక్కలు ఉంటాయి, వాటిని ఎండబెట్టుకొని దంచుకొని తింటే పలుకు సూపర్ ఉంటుంది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బాయ్. లంచ్ టైం అయిపోయింది. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇంకా మనము ఆకలిస్తుంది అనేసి ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మనం అరేంజ్ చేసుకున్నాం ప్లేట్లో. టమాటో రైస్, వైట్ రైస్, పాలకూర పప్పు, ఇంకా బెండకాయ చారు. సూపర్ ఉంటాయి మా కాంబినేషన్స్. అడుక్కునేటోడికి 66 కూరలు అన్నట్టు నాకు కూడా అంతే పరిస్థితి. ఎందుకంటే నాకు కలీగ్స్, నా ఫ్రెండ్స్ మంచోళ్ళు కాబట్టి మంచిగా ఫుడ్ తీసుకొచ్చారు. హాస్ని బెండకాయ ఫ్రై పులుసు తెచ్చింది, బాగుంది. హాస్ని వంట బాగా చేస్తుంది, నాకు చాలా ఇష్టం కూడా. వాళ్ళ ఆయన చాలా అదృష్టం. సాయంత్రం 4:30 అవుతుంది, ఆకలిస్తుంది. సో మా శ్రీకాంత్ అన్నయ్య వాళ్ళ వైఫ్ నా కోసం స్పెషల్గా పోలేలు చేసి పంపించింది, నాకు ఇష్టం అనేసి. చూడండి, బాగుంది. నాకు ఇలాంటి ఫుడ్ అంటే ఇష్టం. అనుకోకండి నేను రోజు ఇదే ఫుడ్ తింటా, ఇంతగానం తింటా అని. ఈరోజు లక్ బాగుంది, అందుకనే వాట్ ఐ ఈట్ ఇన్ అ డే చేసిన. బాగుంది. స్వీట్ సఫిషియెంట్గా మంచిగా సరిపోయింది. ఇంకా స్నాక్స్ కూడా ఉన్నాయి. నేను తిండిపోతాను అనుకోకండి. ఏంటంటే మేము ట్రియో, మా శ్రీకాంత్ అన్న, నేను, హాస్ని. సో వాళ్ళు ఏం తెచ్చినా నాకు పెడతారు, నేనేం తెచ్చుకున్నా వాళ్ళు పెడతారు. మా శ్రీకాంత్ అన్న నా కోసం తెచ్చాడు. నేను బిస్కెట్స్, రస్కులు హాస్ని తీసుకొచ్చింది. ఇంకా పల్లి పట్టి తెచ్చింది, అది కూడా చూపిస్తాను. ఇది
పల్లి పట్టి వైట్ బెల్లంతో చేశారు. వైట్ బెల్లం చాలా హెల్త్కి మంచిది. ఇది ఊరు నుంచి వచ్చింది పల్లి పట్టి. మా హాస్ని వాళ్ళ మమ్మీ వాళ్ళు పంపించారంట. హాస్ని నా కోసం తీసుకొచ్చింది ప్రేమతో. బాగుంది. నేను మా ఇంటికి తీసుకెళ్ళి హాస్ని ఇస్తా. నిజంగా చాలా బాగుంది. ఇది లేడీస్కి చాలా మంచిది. బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్కి తగిన ఆన్సర్ అంటే పల్లిపాటి తినడం వల్ల వెన్నుముక్కకి చాలా స్టామినా ఇస్తుంది. చాలా మంచిది కూడా. ఇది మనం రోజుకు ఒక లెక్క తిన్నా కూడా. బెల్లం తినడం వల్ల బాడీలో డైజెషన్ అనేది బాగుంటుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. సో ఎవరైనా తెలియకపోతే కనుక ఇది తినండి. ఓకే. మై ఫేవరెట్. ఇది కనుక చాయ్లో ముంచుకొని కాఫీలో ముంచుకొని తింటే యమ్మీ ఉంటుంది. మార్నింగ్ పాలల్లో అసలే ఎండాకాలం ఇవన్నీ తిన్నా కూడా హెల్త్ పరంగా మనం కాన్షియస్గా ఉండాలనేసి జ్యూస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. రోజు మేము జ్యూస్ తాగుతాం. సో ఈరోజు వచ్చేసి నేను హాస్ని కిందకు వచ్చాము జ్యూస్ తాగడానికి. పాపం హాస్ని భయపడిపోయింది. ఈరోజు ఇది డే ఛాలెంజ్ ఏమో కానీ నన్ను ప్రాణాలు తోడిస్తుంది అనేసి నవ్వుకుంటుంది. నేను వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్ తాగాను. హాస్ని వచ్చేసి మస్క్ మెలన్ జ్యూస్ తాగింది. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.